ఈరోజు శ్రీకృష్ణ ఛానల్ ఫేమస్ అయిపోయింది. అందరు తెలుసు రేస్ రీడింగ్ ఎలా ఉంటుందో, మాట ఎలా ఉంటుందో, మన ఐటెం ఎలా ఉంటుందో, మన ఐటెం ఎలా ఉంటుందో తెలుసుకోండి. బాబాయ్ కొడుకులు సవాల్. మా అబ్బాయి అన్నాడు, నాకు వాయిస్ తగ్గుతుందని ఒక కస్టమర్ చెప్పారు. అన్నా మీ అబ్బాయి వాయిస్ తగ్గుతుందన్నా, కొంచెం వాయిస్ పెంచండి అన్నారు. అదే మ్యాటర్ రాత్రి చూపించా. వాయిస్ తగ్గుతుంది ఇంద్రా అన్న. ఊ అన్నాడు. వాళ్ళు పొద్దున్న చూశాడు. మళ్ళా ఏంట్రా పొజిషన్ అన్న. సరే బాబాయ్ సవాల్ చేస్తున్నాను అన్నాడు. అంటే బాబాయ్ కొడుకు సవాల్ అన్నాడు. దమ్ము ఉందా అన్న చిన్నకృష్ణకి. ఉంది చూపిస్తా అన్నాడు. సరే వాయిస్ ఇప్పించు, నువ్వు ఒప్పుకుంటా అన్న. కోపం కాదు అంటే సవాల్ అంటే కోపం కాదు, నేర్పు. ఎలా నేర్చుకోవాలి, ఆ దమ్ము నాలో ఉందా లేదా, ఎందుకు నేర్చుకోకూడదు, పట్టుదల. ఆ పట్టుదల క్యాచ్ చేసుకోవాలి. వాళ్ళని రెచ్చగొట్టాలి. వాళ్ళని రెచ్చగొడితేనే ఫాలో అవుతారు వాళ్ళని. లేదంటే మెమ్మెమ్మే కావాల్సింది మాట కావాలి. ఆ మాటలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ కూడా పరిపటిగా ఉండాలి. మనం చెప్పినట్టు పంపించాలి, లేదంటే లేదని చెప్పాలి అని చెప్పా. బాబాయ్ సవాల్ అని చెప్పా కానీ చూద్దాం అన్న. ఇప్పుడు నా వీడియో అవుతున్నా, సెకండ్ వీడియో మా అబ్బాయిది వస్తుంది. ఓకేనా? ఈ ప్యూర్ డిజిటల్స్ పక్కా ఐటమ్, షీరా జాకెట్, నో డ్యామేజ్, నో పిస్టింగ్. స్టాకు 20 చీర మాత్రమే ఉంది. చాలా చిన్న వీడియో అయినా పర్లేదు. చెప్పాగా మనకు చాలా చిన్న వీడియోలు వస్తాయి, ప్రాబ్లం లేదు. సొంత ఛానల్ కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు ఫాలో అవుతూనే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అన్నా శ్రీకృష్ణ అన్న నేను జాయిన్ అయ్యాను, మెసేజ్ పంపించండి. ఓకేనా? బయట మార్కెట్లో 15 నుంచి 16 అమ్మే ఐటమ్. ఇప్పుడు ఈ శ్రీకృష్ణ ఇస్తున్నాను. మా అబ్బాయి సవాల్ చేశాడు కదా, కేవలం 500కి ఇస్తున్నాను. హోల్సేల్ ప్రైస్ 500, రీటైల్ కావాలంటే 550. 50 వేరియేషన్. ఓకేనా? ప్రతి ఒక్క చీర ఓపెన్ చేస్తాను. అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మనం వదిలేయకూడదు. వదిలేసామనుకో స్నేహితులు వాళ్ళు ఇళ్ళని జలసా అని దొరుకుతాయి. ఈ సవాళ్ళని చూసారా, నేను ఛాలెంజ్ చెప్పారు. ఆ ఛాలెంజ్ వాళ్ళు నెగ్గుకోవాలి. నెగ్గారంటే ఆటోమేటిక్గా బాబాయ్, తండ్రి, తల్లి అందరూ హ్యాపీగా ఉంటారు. నిలబడ్డాడు. ఆ దమ్ము ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. మనం రెచ్చగొట్టాలి పిల్లల్ని. డబ్బు సంపాదించాలని. డబ్బు ఎలా సంపాదించాలి, వాళ్ళ కోపం తెప్పియాలి. ఆ కోపం తెప్పించినా వాళ్ళు నీతిలో ఉన్నారా అవినీతిలో ఉన్నారా మనం గమనించాలి. ఓకేనా? ఇదిగోండి పళ్ళపాటు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మా అబ్బాయి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఇదిగో కూర్చొని చూస్తున్నాడు చూడండి. ఛాలెంజ్ చెప్పాడుగా. ఛాలెంజ్ అంటే ఓకే, ఛాలెంజ్ నేర్పిస్తాడు. చూసాను కూడా నాకన్నా లైక్లు ఎక్కువ చెప్పిస్తానంట, నాకన్నా ఫాలోవర్స్ ఎక్కువ చెప్పిస్తానంట. ఇంకా మంచిదేగా, వారసత్వం పెరగాలనుకుంటున్నాం. కానీ వారసత్వం తగ్గించాలనుకుని కోరుకుంది. తర్వాత వారసుడు వాడే కదా. నాకు పిల్లలు ఉన్నారు కానీ వారసుడు వాడే. రెండో చీర, ఈ మూడో చీర. చూడండి ఎంత బాగుంది చూడండి. చెప్పాక ఫ్రెష్ ఐటమ్ అని 1500 నుంచి 1600 ఖరీదు ఉంటుంది. నేను చెప్పిన ఆఫరు ఎవరు మర్చిపోవద్దు. కేవలం 500 హోల్సేల్. రిటైల్ కావాలంటే 550 రూపాయలు. ఎక్కువ కావాలన్నప్పుడు వీడియో కాల్ చేసుకోండి. అంటే ఎక్కువ లేదు కాబట్టి చెప్తున్నా. వాట్సాప్ పెట్టినా పర్లేదు. 1 డే ఆఫరే. మొదలుపెట్టిన అడుగు శ్రీకృష్ణ 1 డే ఆఫరే పెట్టాడు. ప్రతి ఒక్క అది చీర ఓపెన్ చేసుకున్నాండి. వాసన కానీ ఓడిపోయినా పర్లేదు. మా అబ్బాయి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కానీ అది గెలవాలో గెలవకూడదు పాయింట్ ఎవరు వేస్తారు. నా ఛానల్ వదులుతాం, మా అబ్బాయి ఛానల్ వదులుతాం. లైక్లు ఎంతమంది చేస్తారు, షేర్లు ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది మెసేజ్ చేస్తారు. అన్న మీ ఫాలో అయ్యాం, చిన్నోడా మీ ఫాలో అయ్యాం అని ఎంతమంది చేస్తారు చూద్దాం.
ఇప్పుడు కూడా మా సొంత ఛానలే. ఇప్పుడు మా చిన్నమ్మాయి చేస్తుంది వీడియో, అయినా పర్లేదు, నేర్చుకోవాలి, వాళ్ళు డెవలప్ కావాలి. ఆ డెవలప్లో వాళ్ళు తెలుసుకోవాలి. మన చేతిలో విద్య ఉన్నప్పుడు పక్కన విద్య అడగాల్సిన అవసరం ఏంటి? నాకు విద్య లేదు, చదువు లేదు, కానీ తెలివి ఉంది, దాన్నే ప్లాన్ చేస్తారు. మనీ అవసరం లేదు, మనీ జోబులో ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు జోబులు కట్ చేస్తారు, మనీ పోయిద్ది. ఉపయోగం ఉంది, తెలివి ఉంది అనుకో, ప్రపంచం మొత్తం దిగి రావచ్చు, పైసలు అవసరం లేదు. చూడండి ఎంత బాగుంది, చూడండి. డోంట్ మిస్, ఎవరు మిస్ అవ్వద్దు. ఫుల్ హ్యాండ్ యాష్ వాట్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఇబ్బంది తెలియదు. చూడండి, ఇంకా పోటీ డి అంటే డిఏ, బాబాయ్ కొడుకు డి. వాడు బాగుంటా, నీవు బాగుంటా. నీ సంపాదించిన వాడికి వేయాల్సిందే, వాడు సంపాదించిన అక్క చెల్లిగా వేయాల్సిందే. నేను సంపాదించి కొడుకు ఇస్తాను, వాడు సంపాదించిన వాడికి ఇస్తాడు, చెల్లి ఇద్దరు చెల్లెలకి ఇవ్వాల్సిందేగా. పైసలే అడిగిపో, కానీ ఛాలెంజ్ ఆఫర్. ఎంతోమంది డబ్బు ఆశిస్తున్నారు, కానీ కన్న తెల్ల కాదు, పెంచిన కొడుకులా కానీ చూస్తున్నారు, ఆస్తులు చూస్తున్నారు. కానీ అదే వారసత్వం చాలామంది అనుకుంటారు. కన్న ప్రేమ చేసిన కొంతమంది ఉన్నారు, పెంచిన తల్లిని ప్రేమించి చాలామంది ఉన్నారు. అలా తల్లిని మోసం చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవడు నిరాశపడి. అదే విద్య మీరు నేర్పితే పిల్లలకి అదే కాలంలో అదే చదువు పిల్లలు నేర్చుకుంటారు. సేమ్ డైలాగ్ మీకు కొట్టేస్తాను, అర్థమైంది కదా? చూడండి ఎంత క్లాస్ ఉంది, చూడండి. చాలా చిన్న వీడియోలు మన ఎన్ని చిన్న వీడియోస్ పాజిటివ్ రన్నింగ్ అవుతాయి. ఎందుకంటే మన ఛానల్లో అరగంట గంట ఇచ్చి చూసి ఏ చేయకుండా అర్థం కాదు. స్మాల్ వీడియో ఇచ్చాం అనుకోండి, కంటిన్యూ అవుతుంది. ఈ డార్క్, ఇది లైట్. చెప్పాగా, మంది శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ 72A వైష్ణవ్ కంపెనీ ఉంటుంది, ఏ బ్లాక్లో ఉంటుంది. ఛాలెంజ్ చెప్పాడు మా అబ్బాయి, బాబాయ్కి ఛాలెంజ్ టైటిల్ కూడా అదే వస్తుంది. నెక్స్ట్ మా అబ్బాయి వస్తాడు ఇంకా వీడియోలోకి. అది చూడండి, ఇది చూడండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అబ్బాయి బాగుండాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, కస్టమర్లు బాగుండాలి. చెప్పా కదా, హోల్సేల్ ప్రైస్ 15 నుంచి 16 కేవలం 500, 550 రూపాయలు. ఓకే, సెకండ్ వీడియోలో మనం కలుద్దాం.